హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు ఈ క్రిస్పీగా టేస్టీగా ఎంతో రుచికరమైన చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? రండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక ఒక స్పూను గరం మసాలా తీసుకున్నానండి. అంటే ఫిష్ మసాలా కానీ, లేదంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను కదా, అది ఒక స్పూన్ తీసుకున్నానండి. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఏమో పసుపు తీసుకున్నాను, ఒక స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నాను, తర్వాత 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఎగ్ కూడా తీసుకోవాలి. చేపల క్వాంటిటీ బట్టి 1 గాని 2 గాని ఎగ్స్ తీసుకోవచ్చు. నేనైతే ఒక ఎగ్ తీసుకున్నాను. తర్వాత ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగ ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఇలాగ మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఏమైతే మసాలాలు తీసుకున్నాం కదా, అంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు ఈ కారం అవన్నీ వేసుకొని మనం బీట్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇవి మనం కారం అది ఉంటుంది కదా, ఇవి బాగా మనకి పడతాయి అన్నమాట. నేను ఇలాగ ముక్కలకి ఇలా కలుపుకొని ఆల్రెడీ పెట్టుకున్నానండి. ఇలాగ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకోండి. లేదంటే మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే అప్పటికప్పటికే ఇలాగ ఫ్రై చేసుకోవాలంటే కనుక ఒక 10 నిమిషాలు కలుపుకొని ఇవన్నీ ఇలాగ పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇలా కలుపుకొని వెంటనే ఫ్రై చేసుకోవచ్చు ఒక 10 మినిట్స్ తర్వాత. లేదు టైం ఉంటే కనుక ఒక 10 నిమిషాలు, ఒక అరగంట అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను మొన్న చేపల ఇగురు కర్రీ చూపించాను కదా, ఆ చేపలేనండి ఇవి. మా అమ్మగారు పంపారని చెప్పాను కదండి, అది మెత్తన పారలో ఏవో అంటారండి ఇవి. ఇవనే కాదు, ఏ ఫిష్ ఫ్రై అయినా కూడా ఇలాగే మనం ప్రిపేర్ చేసుకుంటే కట్టె పరిగెలని అవేనా ఉంటాయి కదండి, అదే చెరువు చేపలు కానీ సముద్రం చేపలని ఏ ఫిష్ అయినా కానీ మనం ఇలాగ ఫ్రై చేసుకుంటే ఎప్పుడు కూడా మనకి ఫిష్ అన్నది క్రిస్పీగా వస్తుంది. తర్వాత ముక్కలు కూడా సపరేట్గా ఉంటాయండి. అవి అతుక్కుపోకుండా ఉంటాయి. తర్వాత విడిపోకుండా ఉంటాయండి. మనం ఎలా వేస్తే అలాగే బజ్జీల్లాగా మనకి కనబడతాయండి చూడడానికైతే. ఇదిగోండి ఎగ్ వేసాం కదా, మనకి ఎగ్ వేసినా కూడా అది మాడదు, చక్కగా ఫ్రై అవుతుందండి. క్రిస్పీగా ఉంటుంది. మనం వేసిన వెంటనే ఒక 2 మినిట్స్ మీరు ఇలాగా వేగిన తర్వాత మాత్రమే పెట్టండి. తిప్పుకోండి, ఇలాగా టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే వెంటనే టర్న్ చేసుకున్నామంటే మనకి అంటికిపోతుంది, మసాలాలు అవి అంటికిపోతాయి అన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్న తర్వాత ఇలాగ టర్న్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం ఒకటొకటి టర్న్ చేసుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత చూడండి క్రిస్పీగా చక్కగా వేగితే లోపల కూడా ఫిష్ అన్నది బాగా ఫ్రై అవుతుందండి. ఇలాగ మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని త్వరగా వేయించుకోవాలంటే చేప ఫ్రై అన్నది మనకి పైన అయితే మాడిపోతుంది, తర్వాత లోపల మాత్రం ఫ్రై అంతగా ఉడకదు కదండి. చేప లోపల కూడా ఉడకాలి. ఉడికితేనే మనకి టేస్ట్ ఉంటుంది. స్మెల్ కూడా చక్కగా యమ్మీ టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకు కూడా హెల్తీగా, మీరు ఎగ్ వేశారు కాబట్టి హెల్తీగా, చేప అంటేనే హెల్తీ కదండి, ఫిష్ అన్నదే హెల్తీ కాబట్టి మనం ఎగ్ కూడా వేసాము. ఇలాగా వేసిన తర్వాత మన మీకు కార్న్‌ఫ్లోర్ లేకపోతే ఇలా ఎగ్ లేని టైంలో ఇలాగ ఎగ్ కూడా వేసుకోవచ్చు. కార్న్‌ఫ్లోర్ ఉంది కాబట్టి నేను కార్న్‌ఫ్లోర్ కూడా వేస్తున్నాను. అంటే కార్న్‌ఫ్లోర్ ఉంటేనే ఇంకా బాగా మంచిగా వస్తాయండి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి చక్కగా క్రిస్పీగా ఇలాగా వేగుతున్నాయి కదండి. చూడండి చేపల ఫ్రై అంటే మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరికీ బాగా ఇష్టం కదా. మా ఇంట్లో అయితే మా పిల్లలకి, మా మేనకోడలు ఇద్దరు ఉన్నారండి, చిన్న పాపలు ఉంటారు మేనకోడళ్ళు. వాళ్ళకి అయితే ఫిష్ అంటే చాలా ఇష్టమండి. వాళ్ళకి ఏదైనా డిష్ ప్రిపేర్ చేసి పెట్టమంటే ముందుగా అడిగేది వాళ్ళు ఫిష్ ఫ్రైయే చేయమంటారండి. ఇద్దరు చిన్న పాపలండి, చాలా బాగా తింటారండి. వాళ్ళకి ఎంత ఇష్టమో మా మేనకోడలండి. వాళ్ళని మీరు బ్లెస్ చేయండి. మా పిల్లల్ని కూడా మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లలకి మాకు ఎప్పుడూ ఉండాలండి. చూడండి యమ్మీగా క్రిస్పీగా ఇలాగా చేపల ఫ్రై అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇలాగా పచ్చిమిర్చి, కరివేపాకు చక్కగా వాష్ చేసుకొని ఇలాగా పచ్చిమిర్చి చీలికల్లాగా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫిష్ తీసేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో ఇలాగా వేయించుకుంటే
మనకి నీసు వాసన కానీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఇలాగ ఫ్రై చేసుకున్న ఫిష్ని కూడా ఇలాగ మనం డెకరేట్ చేసుకొని పిల్లలకి ఇలాగ పెడితే వాళ్ళు చూసి హోటల్ స్టైల్లో ఉంది మాకు అని చెప్పి వాళ్ళు ఇంకా బాగా ఇష్టపడి తింటారండి. వాళ్ళకి ఇలాగ మనం ఏదైనా డెకరేటింగ్గా చేస్తేనే కదా వాళ్ళు ఇష్టపడతారు. పచ్చిగా కరివేపాకు తినమంటే తినరు కదండి. చూడండి ఇలా క్రియేటివిటీగా ఫిష్ ఫ్రైని మనం డెకరేట్ చేస్తే పిల్లలు కూడా చూడడానికి చాలా ఇష్టపడి తింటారు. మా చిన్న మేనకోడళ్ళకైతే ఇద్దరికి చాలా ఇష్టమండి. ఇలాగా ఇష్టపడి తింటారండి పిల్లలు కూడా. అసలు మాడిపోదు. ఫిష్ ఫ్రై కూడా ఇలాగ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత యమ్మీగా ఉందో. కరివేపాకు కూడా వాళ్ళు వేయించి ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఇష్టపడి తింటారండి పిల్లలు కూడాని, పెద్దలు కూడా. పెద్దవాళ్ళు కూడా చక్కగా తింటారు ఇష్టపడి. మన ఇంట్లో ఉంటారు కదా అమ్మమ్మలు, తాతయ్యలు, వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. మీరు కూడా తినండి. ఉంటాను.